అనంతపురం జిల్లాలో పర్యటించిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ తెలిపారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టిని సారించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటున్నారు. ప్రచారంలో తీసుకెళ్లి ప్రజలను ఎక్కువ అవగాహన ఇవ్వడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ప్రతి జిల్లా పోలీసు కూడాను దాదాపుగా ఒక 1 మినిట్ 1.5 మినిట్ సంబంధించినటువంటి వీడియోలు, ఆడియో క్లిప్స్ బాగా ప్రచారంలో తీసుకెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేస్తానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మేము ఫిజికల్గా ర్యాలీ నిర్వహించడం, సభలు పెట్టడం, జనాలకు చెప్పడం, కాలేజీలకి స్కూల్కి వెళ్ళి చెప్పడం ఒకటైతే, రెండవది దీంట్లో ఈ పర్టికులర్ టైంలో చెప్పాల్సినటువంటి మెయిన్ స్టేక్ హోల్డర్స్ అంటే బ్యాంకర్స్ని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇటువంటి అఫెన్స్ జరగకూడదు చూడాలని ప్రయత్నిస్తాం. ఇలా అనేక విధాల ప్రయత్నాలు ఒకటి జరుగుతూ ఉంటాయి. రెండవది, ఈ మధ్యకాలంలో ఈ సైబర్ క్రైమ్ గురించి సమీక్ష జరిగినప్పుడు ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు సమీక్ష చేసినప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి.